ఉన్నట్టుండి వణికిన భూమి, గాల్లో ఊగిన భవనాలు, రోడ్లపై షేక్ అయిన కార్లు, చీలిపోయిన రోడ్లు, కూలిపోయిన పెద్ద పెద్ద బిల్డింగ్లు. శవాలుగా మారింది కొందరు, కాళ్ల కింద చావుతో పరిగెత్తింది మరికొందరు. ఇవి మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన భూకంప తీవ్రతను కళ్లకు కట్టి ఆనవాళ్లు. ఊహకందని భూకంపం మయన్మార్, థాయిలాండ్ ప్రజల కళ్ల ముందు చావులు చూపించింది. భూకంపం అని తెలిసేలోపే భూ ప్రళయం సృష్టించిన బీభత్సానికి రెండు దేశాలు వణికిపోయాయి. మయన్మార్, థాయిలాండ్తో పాటు చైనాలో పలు ప్రాంతాల్లో భారీ భూకంపం బెంబేలెత్తించింది. క్షణాల్లో విధ్వంసం సృష్టించింది. ఆయా దేశాలను అత్తలాకుతలం చేసింది. 7.7, 6.4 మ్యాగ్నిట్యూడ్ పాయింట్స్ తీవ్రతతో వరుసగా వచ్చిన భూప్రళయం ధాటికి 3 నిమిషాల పాటు సంభవించిన భూప్రకంపనల ధాటికి భారీ భవనాలు చిగురుటాకుల్లా ఊగిపోయాయి. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, హోటళ్లు, ఆసుపత్రులు పేకమేడల్లా కూలిపోవడంతో మృత్యు ఘోష వినిపిస్తోంది. పెద్ద పెద్ద భవనాలు కూడా కళ్ల ముందే కుప్పకూలిపోవడంతో జనాలు భయంతో ఆర్తనాదాలు చేశారు. వందలాది భవనాలు కుప్పకూలిపోవడంతో ఎటు చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. థాయిలాండ్, మయన్మార్లో భూకంప ప్రదేశాల్లో శిథిలాల్లో చిక్కుకొని కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు మనసుల్ని కలిసివేశాయి. మయన్మార్ క్యాపిటల్ సిటీ నేపిడాలో కూలిపోయిన హోటల్ భవనం శిథిలాల్లో చిక్కుకొని ఓ వ్యక్తి అల్లాడిపోయాడు. ఇనుప చువ్వల మధ్య ఇరుక్కుపోయిన అతన్ని ఆర్మీ బలగాలు అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో థాయిలాండ్, మయన్మార్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరుస భూకంపాలతో కళ్ల ముందు కనిపిస్తోన్న కల్లోలంతో భయంతో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా కాలం వెళ్లదీశారు. వైపు తమవారు ఎక్కడున్నారో, ఏ స్థితిలో ఉన్నారో తెలియని పరిస్థితులు, మరోవైపు ఏ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందోన్న ఆందోళన. చిన్నారులైతే ఏం జరిగిందో తెలియని అయోమయంలోనే ఆకలితో అల్లాడుతూ ఇళ్ల ముందు కూర్చున్న పరిస్థితులు కన్నీళ్లు పట్టిస్తున్నాయి. మొత్తంగా థాయిలాండ్, మయన్మార్లో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలనే కాదు, ఆ లైవ్ దృశ్యాలు చూసిన ప్రపంచానికి సైతం దడబొట్టించాయి.